హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ రొటీన్. ఏంటండి, ఎలా ఉన్నారు? మన ఈ లైఫ్లో ఉండే టెన్షన్స్కి, స్ట్రెస్కి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. మీకు కూడా చాలా హెయిర్ ఫాల్ అవుతుందా? నాకైతే చాలా హెయిర్ ఫాల్ ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ఎందుకంటే నేను మ్యాజికల్ హెయిర్ సిరం వాడుతున్నాను కాబట్టి. మీకు కూడా ఈ హెయిర్ సిరం ఎలా చేయాలో చూపించాలా? అయితే టక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లైఫ్ టెన్షన్స్ తో ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది మన హెయిరే. ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు లేరు, మగవాళ్ళు లేరు, ఎవరికి చూసిన బట్టతల వచ్చేస్తుంది. అలాంటి బట్టతలను కూడా పోగొట్టే అద్భుతమైన సిరం ఇది. ఈ మధ్య చాలా హెయిర్ ఆయిల్స్ ఇంట్రడ్యూస్ చేశారండి. ఆ హెయిర్ ఆయిల్స్ ని నమ్మి చాలా డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు. కానీ నేను ఏ ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈ సిరం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ప్యాన్ లో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ రోజ్మెరీ లీవ్స్ వేయాలి. మీకు ఈ రోజ్మెరీ లీవ్స్ కిరాణం షాప్స్ లో కానీ ఆన్లైన్ లో కానీ ఈజీగా దొరికేస్తాయి. నెక్స్ట్ ఇందులో కలోంజీ సీడ్స్ వేయండి. తరువాత ఇందులో జస్ట్ 4 లవంగాలు వేయండి. ఒక హాఫ్ టీ స్పూన్ మేతి, గుప్పెడంత కరివేపాకు వేసి బాగా మరిగించాలి. ఈ విషయం బాగా గుర్తు పెట్టుకోండి. ఈ వాటర్ ఎగ్జాక్ట్ 15 మినిట్స్ బాయిల్ అవ్వాలి. చెప్పడం మర్చిపోయాను, లవంగాలు హెయిర్స్ కి వాడకూడదంటారు, కానీ మన హెయిర్ లో ఉండే డాండ్రఫ్ పోవడానికి అది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కానీ తక్కువ అమౌంట్ లో యూస్ చేయాలి. కాబట్టి మీరు కూడా ఒక 4 లవంగాలు యూస్ చేయండి, ఏం పర్లేదు. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీయకుండా అలాగే పెట్టాలి. ఆ వాటర్ కూల్ అయిన తర్వాత నేను చూపిస్తున్న ఈ హెయిర్ స్ప్రే బాటిల్లో పోసుకోండి. ఎందుకంటే ఈ బాటిల్ స్ప్రే చేయడానికి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. అంతే, రూపాయి ఖర్చు లేకుండా హెయిర్ సిరం రెడీ అయిపోయింది. ఈ సిరం మీరు హెడ్ బాత్ చేసినా చేయకపోయినా డైలీ మీ హెయిర్ కి అప్లై చేసి ఒక 5 మినిట్స్ మసాజ్ చేయండి. మసాజ్ చేయడం వల్ల ఈ సిరం మీ హెయిర్ రూట్స్ వరకు చేరుతుంది. నేనైతే ఈ సిరం డైలీ అప్లై చేస్తాను. చూసారా నా హెయిర్ ఎంత షైన్ అవుతుందో? నా హెయిర్ ఇంత పొడుగ్గా మరియు షైనీగా ఉండడానికి సీక్రెట్ ఈ సిరం. అండ్ వీక్లీ ట్వైస్ నేను హెయిర్ ప్యాక్ అప్లై చేసుకుంటాను. నేను అప్కమింగ్ వీడియోస్ లో హెయిర్ టిప్స్ అండ్ హెయిర్ ప్యాక్స్ మీతో షేర్ చేసుకుంటాను.